హాయ్ ఫ్రెండ్స్, అశ్వర్ మొబైల్స్ రాజమండ్రి. ఇది వచ్చేసి పోకో C65 అన్న. చూడండి, ఇదైతే ఫుల్ వర్కింగ్ బోర్డు. మనకి బయట కస్టమర్ బోర్డు ఒకటి పంపించారు, దీంట్లో డేటా ఇంపార్టెంట్ ఉందని. చూడండి, ఈ బోర్డు మొత్తం బయట వేరే షాప్ లో చూపించారు, ఫుల్ గా డ్యామేజ్ అయిపోయింది. ఇందులో డేటా ఇంపార్టెంట్ అని చెప్పి మనకి కాంటాక్ట్ అయ్యి తీసుకొచ్చారు. చూడండి, ఇదైతే ఫుల్ వర్కింగ్ ఫోన్. అది మన కస్టమర్ తీసుకొచ్చింది అయితే అవుట్ ఆఫ్ కండిషన్ లో ఉంది. డేటా ఇంపార్టెంట్ అన్నారని చెప్పి దీంట్లో CPU ర్యామ్ కూడా దీంట్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో డేటా అయితే చిప్పులు రెండు కూడా ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది. చూడండి, స్వైపింగ్ చేసాం ఇది. ఇంకా ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. మీకు ఎటువంటి మొబైల్స్ కంప్లైంట్ ఉన్నా సరే మన షాప్ని కన్సల్ట్ అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, దీని అయితే వర్కింగ్ బోర్డులోకి అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే డేటా ఇంపార్టెంట్ అని ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అలాగే మొబైల్లో ఏ కంప్లైంట్ ఉన్నా సరే మనం సంప్రదించండి. నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మీకు నెంబర్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతా. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఫాలో చేయట్లేదు. కొంచెం వాళ్ళందరికీ కూడా ఈ వీడియో తెలియజేస్తాను. ఇంకెవరైతే ఫాలో చేయలేదు ఖచ్చితంగా మన ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, చిప్పులు రెండు కూడా రీబాయిల్ చేయడం అయితే జరిగింది. దాంట్లో ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తాం. చాలా మంది మొబైల్స్ ఇంపార్టెంట్ డేటా ఉందని చెప్పి పక్కన పెట్టడం గట్రా జరుగుతుంది. ఇప్పుడు అలాంటిది ఏం లేదు, మన కాంటాక్ట్ నెంబర్ ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతాం. మేము దానికి సొల్యూషన్ ఏదో ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకెవరైతే మొబైల్స్ ఏమన్నా అన్లాక్ కానీ, ఏమన్నా మొబైల్ పాస్వర్డ్ వేసి మర్చిపోవడం కానీ, ఇంకా జగన్ ట్యాబ్లు కానీ, ఏమన్నా మీకు సాఫ్ట్వేర్ కంప్లైంట్ కానీ, ఏమన్నా డెడ్ అయిన మొబైల్స్ ఏమైనా ఉంటాయి, మీకు ఇంపార్టెంట్ డేటా అన్నది తీసుకురండి. మా వర్క్ మేము అయితే ట్రై చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఫోన్ అయితే 100% సక్సెస్ఫుల్గా ఆన్ అయింది. ఇప్పుడు అది వాల్ పేపర్ లాక్ ఇవన్నీ వచ్చేస్తే పాత కస్టమర్ ఎలా ఉన్నదో అలా వస్తుందో లేదో చూద్దాం. చూడండి, ఫైనల్ రిజల్ట్ వచ్చి అన్నీ సక్సెస్ అవుతాయని కాదు, మా ప్రయత్నం మేమైతే ట్రై చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఫోన్ అయితే ఆన్ అయింది. అది కస్టమర్ వాల్ పేపర్తో ఏమన్నా మనకి వస్తుందో లేదో చూద్దాం, సింక్ అవుతుందో లేదో. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరైనా సరే డేటా ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళకైతే మేము ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అయితే చూస్తాం. చూడండి, ఫోన్ అయితే సక్సెస్ఫుల్గా ఆన్ అయింది. 100% సక్సెస్. విత్ నెట్వర్క్ అన్ని కూడా పనిచేస్తున్నాయి, డేటా నెట్వర్క్ అన్ని కూడా, సౌండ్ సిస్టమ్ కానీ. ఎందుకంటే వర్కింగ్ బోర్డులోనే మనం వాళ్ళ CPU ర్యామ్ కూడా దీంట్లో eMMC కూర్చోబెట్టడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.